రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా వాటి ప్రతిష్టను మరింత పెంపొందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా జరిపేటువంటి ధూపదీప నేపథ్యాల కోసం ఫండ్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రజలు ముఖ్యంగా సంతోషంగా, ఎందుకంటే గతంలో దేవాలయాలకు సంబంధించినటువంటి విధుల్ని కూడా గోల్మాల్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా దేవాలయాల ప్రతిష్టను పెంపొందించడానికి, పూజారులను రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కానీ వాళ్ళు చేసేటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళకి 25,000 చేయడం, అలాగే ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి గుడికి కూడా ఫండ్స్ ఇవ్వడం, అంతేకాకుండా దేవాలయాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రతి దేవాలయంలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా నాయకురాలు సుబ్బులు గారు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు వాళ్ళకి భోజనం సర్ది పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో మంచి జరగాలని, ప్రజల సంకల్పం పూర్తవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఈరోజు మరి గుడిలో స్వాములకి సత్య కార్యక్రమం కేసరి సుబ్బులు గారు, అలాగే ఆదినారాయణ గారు, ప్రతి ఒక్కరు కేసరి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు. అన్నదానం ఇది నాకు తెలిసి నేను 3వ సంవత్సరం రావడం చాలా సంతోషం. ఏదైనా దానం మంచిది అని అంటే అది అన్నదానం మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడికి అత్యంత ఇష్టమైనది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అనను, కానీ భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత చాలు అని చెప్తాము. ఆ అన్నదానం పెడుతున్నారు, నిజంగానే చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి. వాళ్ళు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆకలి తీరే వాళ్ళు అన్నదాన సుఖీభవ అని అంటారు. ఖచ్చితంగా ప్రతి అన్నం దానం చేసేవాళ్ళు కానీ లేకపోతే తినేవాళ్ళు కూడా నిజంగానే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. అలాగే సుబ్బులు గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరగాలి, మంచి రీతిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక
కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా స్వాములకి ప్రతి ఒక్కళ్ళకి భోజనం చేయాలి అని చెప్పేసి చేపించాలని చెప్పేసి ఏర్పాటు చేసి ఈ గుడిలో ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా వారిద్దరం మా ఆధ్వర్యంలో ఎంతమంది 2,000 మంది 3,000 మంది కాడి నుంచి 2,000 మందికి భోజనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలకు కూడా మా స్వాములకి ప్రతి ఒక్క స్వామికి కూడా స్వాములు వచ్చి తృప్తిగా భోజనం చేయండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరూ కూడా మమ్మల్ని భోజనం చేసి ఆశీర్వదించి మీరు చల్లగా ఉండాలి మీ కుటుంబం అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. అంతకు మిన్నగా నా స్వామి ఏడుకొండల స్వామి నా ఎందునున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయాలంటే మేము ఆ స్వామి దైవాలనే మేము చేస్తున్నాము. మాకైతే ఏమి లేదు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా ఉండాలి. నా వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు కూడా మా బావలు కానీ మా అక్క చెల్లెళ్ళం కానీ అందరం చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు సంతోషం. నా వాళ్ళందరూ చల్లగా ఉండాలి. 9వ తారీఖు శుక్రవారం ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అయ్యప్పలకు స్వామి మాలేశ్వరులకు అదేవిధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా వచ్చేసారు. యూపీలు కూడా మన తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, మన గుంటూరు తూర్పు నియోజక ఇన్ఛార్జి షేక్ నూరుపాదం గారు వచ్చింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా గుంటూరు ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని, పిల్లల పాపలు దినదిన తృప్తి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరాము. అందరం బాగుండాలా, మనం బాగుండాలా, కుటుంబాలు అందరూ మంచిగా జరగాలని ఆ స్వామి వేడుకొని ఈరోజు భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ భోజన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం కాబట్టి మీరందరూ కూడా మీడియా వాళ్ళకు కూడా మా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకున్నాను.